ఒరేయ్, అసలు ఏం తెలుసురా నీకు పోలీసుల గురించి? మా పోలీసులు పగలనక రాత్రనక మా ప్రాణాలు అడ్డం పెట్టి మిమ్మల్ని కాపాడుతున్నా. అసలు మేము లేకుండా మీరు ఒక్కరోజు కూడా బ్రతకలేరురా. మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మేం లేకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరురా. ఎవరతను? అమరని కొత్త ఆర్టిస్టు, మంచి టాలెంట్ ఉన్న కుర్రాడు. ఓహో, వింతగా ఉంది. ఏం పేరన్నా? అమర్ సార్. ఇతన్ని చూస్తుంటే నా ఎర్లీ డేస్ గుర్తొస్తున్నాయి. సార్ షార్టాడి. సరే పద. ఏంటి సర్వం పోగొట్టుకున్న వాళ్ళు అలా కూర్చున్నారు? ఒక్క అవకాశం పోతే జీవితం అంతటితో ఆగిపోతుందా? అలా చెప్పండి సార్, నేను ఎంత చెప్పినా వినట్లేదు వాడు. అమర్, ఇది చూడు, బాధపడుతూ కూర్చుంటే ఎలా? లే, నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నేను చెప్పేది విను. ప్రయత్నించి ఓడిపోకూడదు, ఎలాగైనా సాధించాలి. ప్రయత్నించకపోవడమే ఓటమంటే. ఓటమంటే మరేంటో కాదు, ప్రయత్నాన్ని ఆపామంటే ఓటమిని ఆహ్వానించినట్లే. లే అమర్, ప్రయత్నించు. అసలు నాకేమీ అర్థం కావట్లేదు సార్. ప్రయత్నంలో నా లోపమేం లేదు. లే అమర్, ప్రతి ఓటమి గెలుపుకు పునాది అవుతుంది. లే, ప్రయత్నించు. అసలు మనం హైదరాబాద్ వచ్చిన మొదట్లో మోసపోయినప్పుడే మనం ఇంటికి వెళ్ళిపోతారా అంటే, కాదు ఇక్కడే ఉండి పోరాడదామని చెప్పిన నువ్వు ఇలా పిరిగ్గా మాట్లాడతావా? ఏమైందిరా నీ ధైర్యం అంతా? అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరురా. ఏంట్రా పరిస్థితులు? పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదు, నీలోనే మార్పు వచ్చింది. ఏంటి తమ్ముడు? ఈ ఏరియాకి నువ్వు కొత్త? ఈ ఏరియా సంగతి నీకు తెలియదు అనుకుంటానా? చూడటానికి చాలా నీట్గా ఉన్నావు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, తేడా వస్తే ప్రాణం తీస్తారు. కాబట్టి ఇప్పటికే నీకు మ్యాటర్ అర్థమైంది అనుకుంటాను. నువ్వేమో మా కాలనీలో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశావంటగా. నీ గుండె ధైర్యానికి మెచ్చాను. మర్యాదగా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదనుకో, నీ ప్రాణాలు వీడు గరీబుడు, వీడేం చేస్తాడే అనుకుంటున్నావేమో. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. నీ బాబు ఎమ్మెల్యే కావచ్చు,
కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, కానీ నేను పట్టించుకోను. నీకు సరిగ్గా 12 రోజులు టైం ఇస్తున్నాను. నీ బాబుకు చెప్పుకుంటావో వాడి బాబుకు చెప్పుకుంటావో నాకు అనవసరం. వెల్ డన్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎలా ఉన్నా? బాగానే ఉన్నా కొనాల్. నీతో కొంచెం పని ఉండి వచ్చాను. అది నీ పని అయి ఉండదు. నీకు ఎన్నోసార్లు సింగర్ గా రికమెండ్ చేస్తానన్నాను. ఆ అవకాశం నువ్వు కావాలని దూరం చేసుకుంటున్నావు. అలానేం కాదు, కాకపోతే రికమెండేషన్తో పైకి రావడం అనేది నాకెందుకో ఇష్టం లేదు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ప్రస్తుతానికి ఆ విషయాలని పక్కన పెడదామా? ఇప్పుడు వాటి గురించి అనవసరమైన డిస్కషన్ ఎందుకు? చాలా రోజుల తర్వాత కలిసాం, హ్యాపీగా మాట్లాడుకుందాం. ఓకే ఓకే, ఇంకా నీలో మార్పు రాలేదన్నమాట. ఆ? నువ్వు మారవరా? సర్లే, ఇంతకీ నీకు హెల్ప్ వద్దా? నాకేమైనా హెల్ప్ చేయాలనుకుంటే నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళకి హెల్ప్ చేస్తే నాకు హెల్ప్ చేసినట్టే. ఎవర్రా వాళ్ళు? వీళ్ళే నా ఫ్రెండ్స్. హలో. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఈజ్ మిస్టర్ అమర్. హలో సార్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అవును సార్, నేను ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను. ఓహో. ఇతనేమో కార్తిక్. హలో. హలో సార్. ఇతను జీతు. హలో సార్. హాయ్. వీళ్ళు ముగ్గురు ఎంతో టాలెంట్ ఉండి దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి సిటీకి వచ్చారు. కానీ వచ్చి రావడంతోనే ఓ మోసగాడి చేతిలో సర్వం పోగొట్టుకున్నారు. అలాంటి సమయంలోనే నాకు పరిచయం అయ్యారు. కునాల్, నువ్వే వీళ్ళకి ఏదైనా అవకాశం ఇప్పించాలి. ఓకే గాయ్స్, నేను మీ అందరినీ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాను. బట్ మీరు ముందు ఒకటి నేర్చుకోవాలి. అదేంటంటే ఇక్కడ అవకాశాలు ఇచ్చే వాళ్ళకంటే మోసం చేసే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తారు. వాళ్ళ బారిన మీరు పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్, ఓకే సార్. షార్ట్ రెడీ. వస్తున్నాను. ఈశ్వర్, ముందు వెళ్ళి సిన్సియర్గా ప్రయత్నించమను. అప్పటికీ అవకాశాలు రాకపోతే నా హెల్ప్ ఎలాగూ ఉంటుంది. ఓకే, వస్తాను. థ్యాంక్ యూ కునాల్. థ్యాంక్ యూ. ఓకే గాయ్స్, బాయ్. థ్యాంక్ యూ సార్. నేను చెప్పాను కదా, కునాల్ మనకు తప్పకుండా హెల్ప్ చేస్తాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్ళి మీ గురించి చెప్పొస్తాను. సరే. సక్సెస్, గ్రాండ్ సక్సెస్. కాబోయే సూపర్ స్టార్ అయ్యా నువ్వు. ఏంటి సార్, డైరెక్ట్ గారు ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారా? లోపల కృష్ణవంశీ మీ ఫోటోలు చూడగానే ఫ్లాట్. కృష్ణవంశీ గారా? ఖడ్గం, నిన్నే పెళ్ళాడతా, మురారి 100% ఆయనే. రవితేజ, ప్రభాస్, శ్రీకాంత్ వీళ్ళతో సినిమాలు తీసి బోర్ కొట్టిందట. కొత్త వాళ్ళ కోసం వెతుకుతుంటే లక్కీగా నువ్వు దొరికావు. యువర్ లక్కీ. వాళ్ళలాగే నువ్వు కూడా స్టార్ అవడం ఖాయం. ఒరే అమర్, కంగ్రాచులేషన్స్ రా. Thank you రా. మొత్తానికి నువ్వు గోల్డెన్ ఛాన్స్ కొట్టేసావురా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. సరే చూడు, మీ వాడు ఇక్కడే వెయిట్ చేస్తుంటాడు. ఇంతలో మన ఇద్దరం వెళ్ళి నా గిఫ్ట్ సంగతి ఎందుకు చూద్దాం. అంతవరకు నువ్వు ఇక్కడే వెయిట్ Okay, చేస్తుండు. ఓకే? ఓకే. మరో చక్రపాణి చేతిలో నేను బలైపోయాను. ఇక లాభం లేదు. ఈ ఫీల్డ్కి నేను సరిపోను. ఇక ఎదురు చూసే సహనం నాకు లేదు. చెప్పమ్మా, నేను వచ్చేంత వరకు మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నేను 10 నిమిషాల్లో వస్తున్నాను. నేను వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అయితే మీరిప్పుడు
వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారా? ఓకే 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 ఓకే, నేను మిమ్మల్ని ఇప్పుడేం ఆపను. మీరు హ్యాపీగా మీ ఇళ్ళకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు ఆపినా మీరు ఆగరు. ఇప్పుడు ఇంటికెళ్ళి ఏం చెప్తారా? ఇంటి దగ్గర ఏదో సాధిస్తామని చెప్పొచ్చారుగా, అసలు ఇంటికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? సార్, ఇక్కడ టాలెంట్కి అవకాశం లేదు, అన్ని పైరవీలే. హే, నాన్సెన్స్. ఈ కాకమ్మ కబుర్లు నా దగ్గర చెప్పకండి. అసలు మీరు చేయాల్సింది ఏంటంటే, అర్థమైందా? ఇంకొన్ని రోజులు నా కోసం వెయిట్ చేయండి. అది కూడా జస్ట్ జనవరి 1 వరకు. ఓకే? ఒక్క నిమిషం అక్కడ ఆగండి. మిమ్మల్ని ఎరా, నీ బొకే ఎక్కడ? వెనక లారీలో వస్తుందిరా. ఓ సార్, మీరు మాకు ఈ అవకాశం ఇచ్చి కోఆపరేట్ చేసినందుకు జీవితాంతం మేము మీకు రుణపడి ఉంటాం సార్. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం సార్. ఇట్స్ నేను రైటర్ అవుతున్నానంటే అది మీ దయే సార్. నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఓకే 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 ఓకే. ఈ రోజు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను అంటే మీ పొగట్టల గురించి కాదు. నాకు పొగట్టలంటే ఇష్టం ఉండదు. మీ టాలెంట్ గురించి ఈశ్వర్ నాకు చెప్పాడు. మీకో విషయం తెలుసా? ఒక్కోసారి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుంది. దానికి బాధపడకూడదు. అప్పుడే సక్సెస్ అవుతాం. మనం అనుకున్నది సాధించగలుగుతాం. మీరు చెప్పింది కరెక్ట్ సార్. 100% కరెక్ట్ సార్. అసలు నేను మీకు అవకాశాలు ఇస్తున్నానంటే దానికి కారణం ఈశ్వర్ మాట మీద నాకున్న నమ్మకం. ఈశ్వరే మీ పరిచయానికి కారణం. అవకాశం అనేది రానప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా వృధాయే. మీకు విషయం తెలుసా? మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం నేనే ప్రొడ్యూస్ చేస్తున్నాను. నిజంగానా? అవును. నాకు చెప్పలేదేమరా? ఇప్పుడు చెప్పాను కదరా. ఆ రోజుల్లో నన్ను ప్రొడ్యూసర్ ఎంకరేజ్ చేశాడు కాబట్టి ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను. కాబట్టి ప్రొడ్యూసర్గా సినిమా తీస్తున్న నన్ను మీ స్టేజ్కి మాత్రం తీసుకురాకండి. ఇస్తే తీరా చదువు అయ్యాక ఆ లేట్ చేసినారే. నేను పడ్డ కష్టమంతా వాళ్ళిద్దరూ పడకూడదనే కదే. వాళ్ళిద్దరి గురించి రెక్క